మొదలుపెట్టే ముందు జన హృదయ విజేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం ఈ రోజు కాదులే మన గుడివాడ విషయంలో పెద్దలు నాని గారు చేసేటువంటి వ్యవహారం అది ఎంత మాత్రం కూడా సమర్థనీయం వాంఛనీయం కాదు అనేది నా ప్రగాఢ అభిప్రాయం. ఎందుచేతనంటే ఎన్టీ రామారావు గారు లెగసీ గురించి మనం మాట్లాడేటప్పుడు అన్న తెలుగుదేశం పెట్టారు, నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం, నందమూరి హరికృష్ణ గారు తెలుగుదేశం పెట్టారు, లేకపోతే స్వర్గీయ నందమూరి లక్ష్మీపార్వతి గారు తెలుగుదేశం పెట్టారు. కానీ వారి పార్టీకి లెగసీ రాలా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీగానే మనగలుగుతుంది కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు, చట్టం ఆశీర్వదించింది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఎన్టీ రామారావు గారిని క్లెయిమ్ చేయటం అనేది, రాజకీయంగా క్లెయిమ్ చేయటం అనేది తప్పు. నాని గారికి ఎన్టీ రామారావు గారి మీద అపారమైనటువంటి ప్రేమ అభిమానం ఉంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎన్టీ రామారావు గారిని పూజించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ రాజకీయంగా క్లెయిమ్ చేయటం అనేది రాజకీయ వ్యభిచారం కింద మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి లెగసీ మీద, ఎన్టీ రామారావు గారి భావజాలం మీద ఏదైతే సమాజ ప్రక్షాళన రాజకీయాలతోనే సాధ్యమవుతుందని నమ్మి సమాజ ప్రక్షాళన కోసం వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన భావజాలంతో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అది కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీలో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆశయాలతో ఆయన ఏ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి అంటే రాజకీయంగా ఎవరి లెగసీ వాళ్ళకుంది. కాబట్టి ఏంటంటే ఆ విధంగా చేసుకోవాలి. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ రా కదలరా అనే కార్యక్రమం పెడితే దానికి పోటీగా ఏమి లేదమ్మా. ఇవన్నీ కూడా చీప్ టెక్ రాజకీయాలు. ఏంటంటే ఎప్పుడూ లైవ్ గా ఉండాలి కాబట్టి భావోద్రేకాలు, కార్యకర్తల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచనతోనే గాని కేవలం ఎన్టీ రామారావు గారి లెగసీతో వైఎస్ఆర్ పార్టీలో నాని గారు గెలిచారా? లేదు, ఎన్టీ రామారావు గారి లెగసీతోనే నాని గారు తెలుగుదేశంతో గెలిచారా? అవి కాదు. కేవలం ఏంటంటే కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి లైవ్ పాలిటిక్స్ లో ఉండాలన్నటువంటి ఒక ఆలోచన తప్ప అది ఎంత మాత్రం కూడా వాంఛనీయం కాదు. మరొక విషయం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీలు కూడా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాయి. గత 2 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విపరీతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మనం ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు మనకి సంభవించినాయి. ఆ సంబంధించినటువంటి పరిణామాల్లో క్రమంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బాండింగ్ అనేది మరింత దృఢపడటం, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ బ్రతికున్నట్లయితే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది బతికి బట్టగట్టలేదు. కాబట్టి అంపశయ్య మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక రక్తమాంసాలను ఎక్కించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిలారెడ్డి గారిని ఈ రోజున పిసిసికి తీసుకురావటం, తద్వారా ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎమ్మెల్యేలను మార్చటం, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసంతృప్తులు కొంతమంది బయటకు రావటం, వైఎస్ఆర్సీ పార్టీ ఉండటం, వాళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధంగా ఉండటం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అసంతృప్తిగానో అసమ్మతిగానో ఉన్నారో వాళ్ళందరినీ కూడా షర్మిలారెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ వైపు ఆకర్షింపజేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఓడిస్తేనే కాంగ్రెస్ బతికి బట్టగొట్టదనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయటం, అదేవిధంగా వైఎస్ఆర్ యొక్క లెగసీని ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ లో ఒక స్లోగన్, లాస్ట్ స్లోగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిండా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసేంత వరకు నేను విశ్రమించలేని ఆయన స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీని షర్మిలారెడ్డి గారి ద్వారా తీసుకురావాలనేటువంటి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నం. అదే టైంలో ఎన్టీ రామారావు గారి లెగసీని పురంధరేశ్వరి గారి ద్వారా జాతీయ పార్టీకి బీజేపీకి అంటిపెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు క్యాప్చర్ చేయాలని పురంధరేశ్వరి గారిని తీసుకొచ్చి వారు స్టేట్ ప్రెసిడెంట్ గా చేశారు. అంటే 2 జాతీయ పార్టీలు కూడా వారి భావజాలం కన్నా, వారి యొక్క పార్టీ సిద్ధాంతాల కన్నా ఇద్దరు మహానీయులైనటువంటి వ్యక్తుల యొక్క లెగసీని ఆధారంగా చేసుకుని తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి పార్టీలు, జాతీయ పార్టీలు రెండింటిని కూడా బలపరుచుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కేవలం కూడా ఏంటంటే ఒక నినాదానికి, ఒక అభిమానాన్ని చాటుకుంటానికి పరిమితం అవుతుంది తప్ప వీటి ద్వారా ఓటు బదలాయింపు జరగటం అనేది మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు.
ఎందుచేతనంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి పార్టీ వారు ప్రచారం చేసుకుని వెళ్తే రాజశేఖర రెడ్డి గారు మా క్యాండిడేట్, రాజశేఖర రెడ్డి గారు మా పార్టీ ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల్లో ప్రజాభిమానం చూరగొన్నాడని కాంగ్రెస్ ఎంత ప్రచారం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మల. కాబట్టి ఏంటంటే ఈ లెగసీ అనేది కేవలం లెగసీ ద్వారానో, భావోద్వేగాల ద్వారానో, అభిమానం ద్వారానో ఓట్లు బదలాయింపు అనేది ఖచ్చితంగా జరగదు. ఇది రాజకీయ నాయకత్వం యొక్క పటిష్టత పైన, ఈ రాజకీయ నాయకత్వం ద్వారా ఈ సమాజానికి చేసేటువంటి, రాష్ట్రానికి చేసేటువంటి పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది తప్పితే కేవలం నాని గారు, ఎన్టీ రామారావు గారు ఫోటోలు చేసుకున్నంత మన శ్రీనివాస్ చౌదరి గారు చక్కగా చెప్పారు. ఎన్టీ రామారావు గారు రైట్ అండి వెంకటేశ్వరరావు గారు, ఇంకా డిస్కస్ చేద్దామండి. అయితే ఆయన ఫోటోలు వేసుకున్నారు అంటే ఈయన భావదారి రామారావు గారు ఫోటో వేసుకున్నారని కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితి. కానీ ఖచ్చితంగా కూడా ఇవి నాని గారికి బెయిల్ చేస్తాయని